వాటిల్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ తమ్ముళ్లు అతి ఉత్సాహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల వద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ తమ్ముళ్లు అతి ఉత్సాహం కనబడింది. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు 19 సెప్టెంబర్ నాటికి మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలానే జాతీయ అధ్యక్షుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ అనే ఈ కార్యక్రమాన్ని మన విజయనగరం జిల్లాలో చేయడం జరిగింది. దీనికి పెద్దలు మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మధ్య శ్రీనివాసరావు గారు, మన స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, వీళ్ళందరి సలహాల సూచనల మేరకు, జిల్లా పెద్దలందరి సలహాల సూచనల మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే కొంచెం ఫైర్ టాపిక్ నడుస్తుందో అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా కొంతమంది దుష్ప్రచారాలు చేయడం, మెడికల్ కాలేజ్ ఎక్కడుందని చెప్పడం, లేకపోతే ఏదో ఎక్కడో చిన్న పునాదులు వేసిన చోట మిగిలిన కాలేజీని అంతా వదిలేసి కేవలం ఆ పునాదులు మాత్రమే చూపించి ఎక్కడుంది మెడికల్ కాలేజ్ అని చెప్పి అలాంటి ఒక దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క జిల్లాలోని మనం కట్టిన మెడికల్ కాలేజ్, ప్రభుత్వం ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నదో అది ప్రజలందరికీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలన్న ఒక ఆలోచనతోటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా విజయనగరం యువజన విద్యార్థి విభాగం నుంచి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా యువకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే మేము అడుగుతుంది ఒకటి, మేము 5 ఏళ్ల పాటు చేసిన విషయాల గురించి, మేము చేయని విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను కోరుకునేది ఈ 2 సంవత్సరాల్లోనే కూడా మీరు వచ్చి ఏం చేశారు? కొత్తగా ఏమైనా భవనాలు కట్టారా? ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు ఏమైనా సరే పరుగులు తీసే దిశగా పరిగెట్టించారా? లేకపోతే ప్రజలకు ఉన్నతమైన సేవలను ఇచ్చారా? మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా అంటే అవేవీ లేవు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన మంచి సంస్కరణలన్నీ కూడా దాన్ని భ్రష్టు పట్టించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒక ప్రజలకి ఏదైతే సామాన్యులకి సహాయపడే సర్వీసులు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేయాలనే దిశగానే ఈరోజు వాలంటీర్ని రద్దు చేశారు, లేకపోతే ఆర్బీకే కేంద్రాలు మూతవేసేశారు. ప్రత్యేకంగా ఒకటి మాట్లాడుకుంటే వైజాగ్లో భూముల్ని ₹90 99 పైసలకి ఇచ్చేస్తారు, లేకపోతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తారు. ఈరోజు కొత్తగా వచ్చి మెడికల్ కాలేజ్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. ఏదైనా అడిగితే ప్రభుత్వం కంటే ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా నడుపుతారని, ప్రభుత్వాన్ని కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాగా నడుపుతారు కదా, మీరెందుకు ఉండడం? గవర్నమెంట్ కస్టోడియన్గా ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మీరు ఇచ్చిన సమాధానం ఇదేనా? ఏదైనా అడిగితే సినిమా టికెట్ రేట్లు పెంచుతా ఉంటారు, ఎందుకంటే ప్రజలు కోరుకున్నారంట. నాకు అర్థం కావట్లేదు, ఏ ప్రజలేమో సినిమా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పేసి కోరుకుంటారు, మాకు అర్థం కావట్లేదు. సార్, నేను దయచేసి మిమ్మల్ని కోరుకుంటుంది ఒక్కటే, ఈ మెడికల్ కాలేజ్ అంశంలోకి వచ్చేసరికి, మా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇది పెద్దలు ఎంతో మంది తీరని కళ. ఇది నాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా జిల్లాకు ఒకటి వచ్చింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేటీకరణ చేయొద్దు. మా నాయకుడు చెప్పినట్టు పొరపాటున ఎవరైనా సరే టెండర్లో పాల్గొన్నా సరే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చాక దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆయన భారంగానే చెప్పారు. దానికి మేము కట్టుబడి కూడా ఉంటాం. రానున్న రోజుల్లోనే మీరు ఇచ్చిన ఈరోజు మార్నింగే చూసాం 4 మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా పిలిచేశారు. మార్కాపురం కానీ, పులివెందులు కానీ, ఆదోలు కానీ, ఇంకా అమలాపురం, ఈ 4 మెడికల్ కాలేజీని కూడా మీరు టెండర్కి పిలిచేసి ఏ ఒక్క టెండర్ నమోదైనా సరే చాలు మేము ఇచ్చేస్తామన్న ఒక భారంగా మీరు చేస్తున్న ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇది మంచి విషయం కాదు. దయచేసి ప్రజలందరికీ కూడా అవకాశం ఉందంటే మీకు గడిచిన 2 ఏళ్ళు వదిలేస్తే ఇంకా 3 ఏళ్ళ కాలం ఉంది. మీరు ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి మీరు ప్రజల దాకా మెప్పు పొందండి. అంతేగాని మా నాయకుల్ని ఎలాగ కించపరచాలి, మేము కట్టిన వ్యవస్థల్ని, మేము తయారు చేసిన సిద్ధాంతాలని మీరు ఎలా భ్రష్టుపరిచి మీరు ఇంకా ప్రజలందరికీ కూడా మోసం చేద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నదో అది దయచేసి పక్కన పెట్టండి. మెడికల్ కాలేజ్ అంశంకి వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా మేము చూసుకుంటాం. ఈ యువత విద్యార్థి కోరి ఏదైతే ఉన్నదో అది వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలానే బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు
ఇక్కడ వైద్య కళాశాలల దగ్గర ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు అనేది ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు లేవు. అలాంటి చరిత్రను తిరగరాయాలనే ఒక దురుద్దేశంతో వీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తెచ్చి ప్రజాగ్రహానికి, అలాగే అటువైపు అందరి యొక్క ఆగ్రహ జ్వాలకి ఈరోజు ఈ కూటమి నేతలు గురవుతున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీలను తరగతులు కూడా ప్రారంభం అయ్యేటట్టుగా చేశారు. విజయనగరము, మచిలీపట్నము, అలానే నంద్యాల మరియు పులివెందుల్లో తరగతులను, ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడాను 2వ స్టేజ్లో ఉన్నాయి. అయితే వీటిని వచ్చిన ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని, అలాగే వాటిని ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ సీట్లు పెంచి పేద బలహీన వర్గాలకు మంచి చేకూర్చాలని ఆలోచించాలే కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలు అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఒక రికార్డు స్థాపించారు. ఏంటంటే ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేని దుస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. వారు చేయకపోగా వీరు చేసిన మంచిని అంతటినీ కూడాను తప్పుపట్టే పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వైద్యం కోసం ఒక డాక్టర్గా ఆయన ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారో ఆ ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడాను కొన్ని కోట్ల మందికి ఈరోజు ప్రాణభిక్ష పెట్టిందని మనందరికీ తెలుసు. పథకం పేర్లు మార్చారే కానీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం కానీ అప్పుడున్న తెలుగుదేశం కానీ వాళ్ళ పేరు చెప్తే చెప్పుకునేటట్టుగా ఒక పథకం కూడా లేవు. ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం ఎంతో మెరుగుపరిచారన్నది మనందరికీ తెలుసు. ఈరోజు స్కూల్స్ని చూసుకున్నా, హాస్పిటల్స్ని చూసుకున్నా, సిబ్బందిని అందరినీ రిక్రూట్ చేయడం, లేటెస్ట్ ఎక్విప్మెంట్లు తీసుకురావడం, పేదలకు ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా ఇలాంటి పథకాలు తీసుకురావడం, అలాగే 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పేదల కోసం, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా ఈ అన్ని జబ్బుల్ని కూడాను ఆరోగ్యశ్రీలో పెట్టి ఉచితంగా వైద్యం అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక తెలుగుదేశం మరియు కూటమి పరిపాలన చూస్తే ఈరోజు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు సందర్భం కాకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన హామీలను వారు నెరవేర్చలేక తిరిగి మా నాయకుల మీద దాడులు చేయడం, అలాగే ఈరోజు శాంతియుతంగా మేము అందరం కూడా ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సందర్శిస్తామనంటే దానికి అడుగడుగున పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సబ్బని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలానే మీరు ఒక భూములను కానీ ఈరోజు చూసుకుంటే రూపాయికి భూములను ఇచ్చే పరిస్థితి వైజాగ్ లాంటి సిటీస్లో కానీ రూపాయికి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా? అలాంటిది ఎకరాలు భూములు రాసిస్తున్నారు. అలాగే మీ యొక్క బినామీలకు ఈ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే దిశగా మీ ఆలోచనలు ఉన్నాయని మాకు తెలిసి మా నాయకుడు చెప్పిన సందర్భంగా మేమందరం ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నాకు పూనుకున్నాం. తక్షణమే మీరు ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలు ఉన్నారో దాన్ని ఉపసంహరించుకొని పేదల పాలిట మీరు ఒక పక్కన నిలబడతారని మేము ఆశిస్తూ, ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రజల భూములు, ప్రజల ఆస్తులు, అలాగే ప్రజలకు రావాల్సిన పేద విద్యార్థులు రావాల్సిన సీట్లను మీరు ఈ విధంగా ప్రైవేటు పరం చేస్తే మేము చూస్తూ ఊరుకోము. రానున్న రోజుల్లో మా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అవినాష్ గారికి, కౌశిక్ గారికి, అలానే వంశీ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన పుల్రాజు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు, మీ అందరికీ ముఖ్యంగా విద్యార్థి విభాగానికి అందరికీ కూడాను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.